వాస్తవంగా చైనాకి బెలూచిస్తాన్ ప్రాంతం రాసిచ్చింది పాకిస్తాన్. ఆ బెలూచ్ ప్రాంతంలోని సహజ వనరులు తవ్వుకుంటం ప్రారంభించింది. ఆ తవ్వుకుంటున్నటువంటి సందర్భంలో బెలూచ్ రెబల్స్ తిరగబడి పాకిస్తాన్ సైన్యాన్ని ఊచకోత కోసి అట్లాగే చైనా వాళ్ళని వెంటపడి చంపేశారు. దాంతో ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా బెలూచ్ రెబల్స్ చేతిలో ఉంది. అయితే ఇప్పుడు ఆసిఫ్ మునీర్ని మొన్న ట్రంప్ పిలిచి భోజనం పెట్టాక బెలూచ్ ప్రాంతాన్ని ఇప్పుడు అమెరికాకి రాసిస్తున్నాడా ఆసిఫ్ మునీరు? తాజాగా జరుగుతున్నటువంటిది ఏంటంటే 1980 నుంచి కూడా టాపీ గ్యాస్ పైప్ లైన్ అన్నటువంటిది అమెరికా వీళ్ళు ఆలోచించింది. బుష్, రాబిన్, రఫెల్, ఒనోకల్, రబ్బానీ గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా అప్పట్లో తాలిబాన్లతో 90ల్లో అనుకున్నారు. సిపెక్ కంటే ముందు అక్కడ పైప్ లైన్ ఇట్లాంటివి అనుకున్నారు. అయితే ఆ తర్వాత చైనీస్ ఇంజనీర్స్ అక్కడ సిపెక్ ప్లాన్ చేశారు. ఇప్పుడు అమెరికా ఆ ప్రాంతాన్ని తన గుప్పెట్లోకి తీసుకునేటటువంటి ద్వారా వీళ్ళని శాంతం కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. అదే సందర్భంలో జఫర్ ఎక్స్ప్రెస్ అప్పుడు ఆ మధ్యన సైన్యం ఆ ప్రాంతానికి వెళ్తుంటే పాకిస్తాన్ సైన్యాన్ని ఊచకోత కోసింది కదా బెలూచ్ రెబల్స్. వాళ్ళకి ఆ సమాచారం ఇచ్చి ఆ విధమైనటువంటి దాడికి సహకరించింది కూడా అమెరికా అన్నటువంటి కాన్సెప్ట్ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత మునీర్ అక్కడికి వెళ్ళాడు, కానీ వాస్తవంగా మునీర్ని వాడుకునేటటువంటి కోణంలోనే ఇదంతా జరుగుతోంది అన్నటువంటిది ప్రస్తుతం వినబడుతున్నటువంటి మాట. అంటే అమెరికా డబుల్ గేమ్ ఆడుతోంది అన్నటువంటి పాయింట్ వినబడుతున్నటువంటిది అమెరికన్ సర్కిల్స్లోనే.